Hello everyone, welcome to Adda 247 Telugu official YouTube channel. అండ్ ఈ సెషన్లో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డికి యూజ్ అయ్యే 20 రీజనింగ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. దట్ ఈస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్స్ అండ్ పేపర్ 2 డిస్కస్ చేస్తున్నాము. సో కాబట్టి ఎవరైతే అడ్డా 247 తెలుగు ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సెషన్ అయిపోయేంత వరకు కూడా చూడండి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్యాటర్న్స్ మీకు అర్థమవుతే కమింగ్ ఎగ్జామ్స్లలో అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో సెషన్లోకి వెళ్ళినట్లయితే ప్రెజెంట్లీ just a second. Yes, సో ప్రెజెంట్లీ వీ హ్యావ్ 77% డిస్కౌంట్ అనేది ఉందండి. మీరు కనుక అడ్డా 247 నుండి మహా ప్యాక్స్ కానీ లైవ్ క్లాసెస్ కానీ వీడియో కోర్స్ కానీ టెస్ట్ సిరీస్ ఈ బుక్స్ ఏది పర్చేస్ చేయాలనుకున్నా కూడా Y212 అనేటువంటి ప్రోమో కోడ్ యూజ్ చేస్తే Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే 77% డిస్కౌంట్తో పాటు ప్లస్ 1% డిస్కౌంట్ యాప్లో అనేది రావడం జరుగుతుంది. టోటల్గా మీకు 78% డిస్కౌంట్ అనేది మీరు పొందవచ్చు. ఓకేనా? సో మరి ఈ డిస్కౌంట్ పొందాలి అంటే ఏమి చేయాలి, ఏ ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు అనేది చూసినట్లయితే, సో మీ అందరికీ తెలుసు ఐబీపీఎస్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ నిన్నటి నుండే అప్లికేషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అండ్ జూన్ 28 వరకు మీకు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దట్ మీన్స్ అప్లై చేసుకోవచ్చు. సో జూన్ 28 ఈజ్ ద లాస్ట్ డేట్. సో కాబట్టి ఆలోపే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి, ఓకేనా, ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ ఐబీపీఎస్ ఆర్ఆర్బి అసిస్టెంట్ రెండింటికి కూడా అప్లై చేయవచ్చు ఎవరు అయినా కూడా. సో ఈ బ్యాచ్లో ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ అండ్ క్లర్క్ గ్రామీణ బ్యాంక్ సపరేట్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా పర్చేస్ చేసుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఉండే విధంగా అతి తక్కువ ప్రైస్లోనే మనం అడ్డా 247లో ఈ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ అండ్ క్లర్క్ ఈ బ్యాచ్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి కూడా యూజ్ అయ్యే విధంగా మీకు ఈ బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ 8 గంటల నుండి 11 గంటల వరకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. అన్నీ కూడా మీకు లైవ్ క్లాసెస్ వస్తాయి. లైవ్ తర్వాత మీకు రికార్డెడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే లైవ్కి ఎవరైనా మిస్ అయితే, ఎవరైనా లైవ్కి రాలేకపోతే మీరు రికార్డెడ్ వీడియో కూడా చూసుకోవచ్చు. అంటే చాలామంది ఇప్పుడు బయట వర్క్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, ప్రైవేట్ జాబ్ చేసేటువంటి వ్యక్తులు ఆర్ ఎనీ అనదర్ వర్క్లో బిజీగా ఉండేటువంటి వాళ్ళు లైవ్కి రాలేరు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే రికార్డెడ్ కూడా ఉంటుంది. మీకు ఫ్రీగా ఉన్నటువంటి టైంలో మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా వినొచ్చు. అండ్ ఇది మీకు 28 ఈ మంత్ 28 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బ్యాచ్ వల్ల మీరు ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి, ఐబీపీఎస్ ఆర్ఆర్బి అసిస్టెంట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి కూడా, అంటే 2 ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ మెయిన్స్ అంటే 4 ఎగ్జామ్స్కి, ఓకేనా. సో 4 ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా మీకు ఈ బ్యాచ్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ బ్యాచ్ కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ బ్యాచ్లో Y212 అనేటువంటి ప్రోమో కోడ్ యూజ్ చేసి సో అతి త్వరగా జాయిన్ అవ్వండి. ఓకేనా. సో దీంతో పాటు మీకు టెస్ట్ ప్యాక్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. ఐబీపీఎస్ ఆర్ఆర్బికి మీరు ఏ బ్యాచ్లో జాయిన్ అయినా కూడా ప్రిపరేషన్ అవ్వకుండా, టెస్ట్ సిరీసెస్ రాయకుండా స్కోర్ చేయడం అంత పాసిబిలిటీ కాదు. కాబట్టి సో టెస్ట్ ప్యాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి. ఆ టెస్ట్ ప్యాక్స్ కూడా పర్చేస్ చేసుకోండి Y212 అనేటువంటి ప్రోమో కోడ్ అడ్డా 247 యాప్లో. ఓకే. నౌ దీంతోపాటు ఆర్ఆర్బి గ్రూప్ డి క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది మనకి 21 జూన్ నుండి. ఇది మీకు ఇంకా స్టోర్లో లేదు, స్టోర్లో అప్లోడ్ అయిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. దాంతోపాటు ఏపీఎన్టీఎస్ మెగా ప్యాక్ అవైలబుల్గా ఉందండి. ఈ మెగా ప్యాక్ ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అడ్డా 247లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్, సింపుల్గా చెప్పాలి అంటే 2021వ సంవత్సరంలో స్టార్ట్ చేసేటువంటి ప్రతి బ్యాచ్ కూడా ఈ మెగా ప్యాక్లోనే యాడ్ అవుతుంది. ఓకే. సో మీరు అది బ్యాంక్ అయినా, ఎస్ఎస్సి అయినా, ఆర్ఆర్బీ అయినా, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా, గ్రూప్స్ అయినా, పోలీస్ అయినా, ఏ బ్యాచ్ అయినా కూడా మీకు ఈ మెగా ప్యాక్లో యాడ్ అవుతుంది. కాబట్టి ఈ ఒక్క మెగా ప్యాక్ కనుక మీరు తీసుకున్నట్లయితే అన్ని ఎగ్జామ్స్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు, అన్ని క్లాసెస్కి కూడా, అన్ని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. కాబట్టి ఈ మెగా ప్యాక్ పర్చేస్ చేయాలన్నా కూడా Y212 అనేటువంటి ప్రోమో కోడ్ యూస్ చేయండి. మీకు ఈరోజు అతి తక్కువ డిస్కౌంట్కి సో మంచి
ప్రైస్కి, అతి తక్కువ ప్రైస్కి మంచి డిస్కౌంట్స్తో ఆఫర్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ ఎర్లీ, ఎంత వీలైతే అంత తొందరగా పర్చేస్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి టెస్ట్ ప్యాక్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది కూడా మీరు Y212 అనేటువంటి ప్రోమో కోడ్ యూస్ చేస్తే మంచి డిస్కౌంట్తో మీరు పొందవచ్చు. అండ్ SBI క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ కూడా అవైలబుల్గా ఉంది. 18th మే నుండి స్టార్ట్ అయింది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ ఇట్ నౌ. ఓకే, నౌ వీటితో పాటు సో ద ఫస్ట్ క్వశ్చన్ హియర్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నారు. సో కరెంట్ యాంపియర్, కరెంట్కి యాంపియర్కి మధ్యలో రిలేషన్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అలాంటి రిలేషన్సే కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎందులో సూట్ అవుతుంది, ఏ ఆప్షన్లో మనకి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది అనేది మనకు ఆన్సర్ తీసుకుంటాం. ఇక్కడ ప్రస్తుతానికి కాదు, కరెంట్. కరెంట్ ఈజ్ యాంపియర్, యాంపియర్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ కరెంట్ కదా. సో అదేవిధంగా ఎయిర్కి యూనిట్ కిలోగ్రామా కాదు, వర్క్కి జౌల్, ఎస్ వర్క్కి జౌల్ ఈజ్ అ యూనిట్. ఎస్, ఇట్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. ప్రెషర్కి స్పీడ్ కాదు, టెంపరేచర్కి మీటర్ కూడా కాదు. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎయిర్కి యూనిట్ ఏంటి, ప్రెషర్కి యూనిట్ ఏంటి, టెంపరేచర్కి యూనిట్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. నౌ సెకండ్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఓకే, సో క్రింద ఇచ్చినటువంటి వాటిలలో రిలేషన్ ఏ విధంగా చెప్పొచ్చు. నౌ హియర్ జనరల్గా మనకి ఈ 2 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు, ఇలాంటి అనాలజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ కానీ అడిషన్ కానీ, ఇవి జనరల్ డిఫరెన్సెస్ మనం. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనం డిఫరెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ +2 డిఫరెన్స్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ +2 తీసుకుంటే ఇట్ విల్ బి 24 అవుతుంది. ఇట్స్ అ సింపుల్ ఆన్సర్, దట్ ఈస్ ద 24 ఈజ్ ద పర్ఫెక్ట్ వన్. సో ఒకవేళ ఈ ప్యాటర్న్లో కనుక ఆన్సర్స్ రాలేకపోతే దెన్ వీ షుడ్ గో విత్ దట్ అనదర్ వే, అనదర్ ప్యాటర్న్లో కామన్ మల్టిపుల్స్ కానీ రేషియో కానీ ఆ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్ ఆర్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ సిరీస్ అన్నారు. ఓకే, సో ఇక్కడ ART ఉంది, BSU. ఐ థింక్ చాలామంది లెటర్ బేస్డ్ అనగానే ఓన్లీ లెటర్స్తో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ పొజిషన్స్ కూడా గుర్తుంచుకోండి. మీరు కోడింగ్ డీకోడింగ్ అయినా, లెటర్ అనాలజీ అయినా, లెటర్ క్లాసిఫికేషన్ సాల్వ్ చేస్తున్నా కూడా సో ఖచ్చితంగా ట్రై టు రిమెంబర్ ద పొజిషన్స్ ఆఫ్ ద లెటర్స్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఆల్సో. సో ఇక్కడ A నుండి Bకి ఇట్ ఈజ్ అ +1, జస్ట్ సింపుల్. అండ్ R నుండి Sకి RS ఇట్ ఈజ్ అ +1. T అండ్ U ఇట్ ఈజ్ ఆల్సో +1. ఇస్ ఇట్ రైట్? నౌ ఇక్కడ M నుండి +1 ఏమవుతుంది, MN అవుతుంది. N ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, A కాదు, C కాదు, ఖచ్చితంగా B అండ్ Dలో ఏదో ఒకటి అవుతుంది. ఇందులో లాస్ట్ లెటర్ చెక్ చేసుకోండి, V +1, V ఈజ్ అ 22, 23 అవుతుంది, దట్ ఈస్ W రావాలి. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఆప్షన్ B అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ప్రతిరోజు కూడా మనకి 11 o'clockకి లైవ్ సెషన్ ఉంటుంది. సో ఎవ్రీబడి షుడ్ అటెండ్. సో బట్ ఈరోజు మనకి డ్యూ టు రెయిన్ ఫాల్ వల్ల ఇక్కడ నెట్వర్క్ లేదు. సో అందువల్ల లైవ్ తీసుకోలేదు, బఫర్ అవుతూ ఉంది. సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. కార్, సైకిల్, టైర్, ట్రక్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో మనకు కావాల్సినటువంటిది డిఫరెంట్ వన్. ఓకే, డిఫరెంట్గా ఉన్నది ఆన్సర్ చేయాలి. డిఫరెంట్గా ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది, మిగతా ఆప్షన్స్ అన్నీ సిమిలర్గా ఉన్నప్పుడు. సో ఇప్పుడు మీరు కార్ అనేది ఆన్సర్ తీసుకోవచ్చు విత్ డిఫరెంట్ రిలేషన్, ఏదో ఒక రిలేషన్తో. సో మనకి ఇవి మాత్రం చెక్ చేసుకోకుండా కార్ మాత్రమే చెక్ చేసుకొని అది ఆన్సర్గా తీసుకుంటే అలా ఆన్సర్ తీసుకోలేము, ఎస్పెషల్లీ దిస్ ఆడ్ వన్ టైప్. సో ఖచ్చితంగా మీరు కనుక ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆడ్ వన్లో అన్నీ చెక్ చేసుకోవాలి, అన్నిట్లలో ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, కార్, సైకిల్ అండ్ ట్రక్, ఇవన్నింటిలలో టైర్ ఈజ్ అ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దీస్ 3 vehicles. ఓకే, సో మూడు కూడా మనకి ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తాము, దట్స్ సైకిల్ ఆర్ కార్ ఆర్ ట్రక్. బట్ టైర్ విచ్ ఈస్ ద పార్ట్ ఇన్ దట్ వెహికల్స్. ఓకేనా,
So that's a obviously tire is answer. Everyone can answer it easily. And next one, fifth question. In the following question, four number pair are given. The number on the left side hyphen is related to the number on the right side. ఓకే, ఇక్కడ 10 నుండి 121. 121 ఏంటండి? 11 స్క్వేర్. 169 13 స్క్వేర్. ఓకేనా? 225 15 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్. 17 స్క్వేర్ ఏమవుతుందండి? 17 square, it should not be 279, that is 289 అవ్వాలి. అంటే 10 కి ప్లస్ 1 దాని స్క్వేర్, 12 ప్లస్ 1 స్క్వేర్, 13 ప్లస్ 1 స్క్వేర్, 16 ప్లస్ 1 17 స్క్వేర్ ఉండాలి. దట్ ఈస్ ఆప్షన్ డి ఈజ్ అ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ select the related word pair from the given alternatives. Room, house. రూమ్ హౌస్. రూమ్ హౌస్లో ఉంటుంది. రూమ్ ఈజ్ ద వన్ పార్ట్ విచ్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ హౌస్. ఓకేనా? పెడల్ రొటేట్, స్టూడెంట్ స్టడీ, కార్ స్టీరింగ్, నీడిల్ క్లాక్. ఫస్ట్ వన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సెకండ్ వన్ కదా. ఫస్ట్ వన్ అనేది సెకండ్ దానిలో ఒక పార్ట్. పెడల్ అనేది రొటేట్లో పార్టా కాదు. స్టూడెంట్ అనేది స్టడీలో పార్టా కాదు. కార్ అనేది స్టీరింగ్ అనేది కార్లో ఒక పార్ట్. ఓకే, అంటే ఇది కూడా కాదు. అంటే సెకండ్ వన్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ఫస్ట్ వన్ వస్తుంది. సో ఇక్కడ ఏం కావాలి? ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ సెకండ్ వన్ కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ select the related number from the given alternatives. 59 62 then 66. గైస్ మనకి ఐబిపిఎస్ ఆర్ఆర్బి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఎవరైనా ఐబిపిఎస్ ఆర్ఆర్బికి ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో దీంతో పాటు ఐబిపిఎస్ ఆర్ఆర్బి బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అంటే Y212 అనేటువంటి ప్రోమో కోడ్ యూజ్ చేసి ఈ రోజే జాయిన్ అవ్వండి. ఓకేనా? నౌ సో ఇక్కడ 59 నుండి 62 డిఫరెన్స్ ఎంత అండి? ఇట్ ఈస్ అ +3. ఇక్కడ సింపుల్గా +3 యాడ్ చేస్తే 69 ఆన్సర్ వస్తుంది. దట్స్ జస్ట్ వెరీ బేసిక్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. దీంతోపాటు 8th క్వశ్చన్, in the following question select the related letter pair from the given alternatives. Now పొజిషన్స్ తీసుకుందాం. చూడండి 8 6 26 ఉంది. ఓకేనా? అదేవిధంగా ఎల్ వచ్చేసి 12, జే ఇస్ 10 అండ్ డి వచ్చేసి 4 కదా. ఇప్పుడు 8 నుండి 12 ఎంత? ఇట్ ఈస్ అ +4. 6 నుండి 10 ఎంత? +4. జెడ్ నుండి డి ఇట్ ఈస్ ఆల్సో +4. అన్నీ కూడా +4 +4 +4 ప్యాటర్న్. సో ఇక్కడ చూడండి కే నుండి ఓ, కే 11 + 4 15, టీ 20 + 4 24, 13 + 4 17. ఎస్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆప్షన్ ఏనే మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు సాల్వ్ చేస్తాము అంటే వెన్ వీ నో ద పొజిషన్స్ ఆఫ్ ద లెటర్స్ పర్ఫెక్ట్లీ. సో మనకి ఆ లెటర్స్ యొక్క పొజిషన్స్ పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ లెటర్స్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. నౌ ఇందులో సిస్టర్ బ్రదర్, సన్ ఫ్రెండ్, ఫాదర్ డాటర్, మదర్ సన్. సో ఈ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అన్నారు. డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ సిస్టర్ బ్రదర్ కానీ, ఫాదర్ డాటర్ కానీ, మదర్ సన్ కానీ ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తులు. బట్ ఫ్రెండ్ ఈజ్ నాట్ రిలేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్. ఫ్రెండ్ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆప్షన్ బి అనేది మనం ఆన్సర్గా కన్సిడర్ చేస్తాము. దీంతోపాటు అండ్ 10th క్వశ్చన్, ఈ 10th క్వశ్చన్లో సో వాట్ ఈస్ ద ఆడ్ వన్? ఆడ్ వన్ అమాంగ్ దీస్ ఆల్.
ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో డిఫరెంట్గా ఉంది ఏమిటి? సి 15 స్క్వేర్ 225 పర్ఫెక్ట్, 25 స్క్వేర్ 625 ఇస్ అ పర్ఫెక్ట్, 35 స్క్వేర్ 35 స్క్వేర్ 5 స్క్వేర్ ఎంత 25, 3 multiple with next number 3 to 4s are 12, 12 25 perfect. Next 45 square, 45 square ఏమవుతుంది 5 square 25, 4 into next number 4 5s are 20, 20 25 అనేది మనకి రావాలి. కానీ ఇక్కడ 25 25 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఎస్ ఇట్ ఈజ్ అ డిఫరెంట్ వన్. ఆప్షన్ డి ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a series is given with one term missing. Choose the correct alternative from the given ones. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏమవుతుంది? సి ఇక్కడ చూడండి, ఈ రెక్టాంగిల్ అనేది హారిజంటల్గా ఉంది. నెక్స్ట్ ఫిగర్లో ఎలా ఉంది? వర్టికల్గా అయింది. ఇక్కడ హారిజంటల్గా అయింది. నెక్స్ట్ ఫిగర్లో వర్టికల్గా అవ్వాలి అంటే ఆప్షన్ ఏ కాదు. క్లియర్? నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి. ఓకేనా? 3 యారోస్లో ఒకటి ఎంటీ అయిపోయి 2 యారోస్ మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ 2 యారోసే ఉన్నాయి అంటే నెక్స్ట్ దానిలో ఏమవ్వాలి? ఒకటే యారో ఉండాలి, ఒకటి ఎంటీగా ఉండాలి. సో అది ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. ఆప్షన్ సి ఆల్సో రాంగ్. అండ్ బి కానీ డి కానీ ఏదో ఒకటి అవుతుంది. అండ్ ఇందులో ఇక్కడ ఈ యారో మార్క్ టర్న్డ్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్. ఈ లైన్ కూడా 45 degrees యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అయింది. ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ 45 degrees టర్న్ అవుతే యారో మార్క్ ఇలా అవుతుంది. అండ్ ఇలా ఉన్నది 45 degrees అంటే వర్టికల్గా ఇలా అవుతుంది. ఈ ఫిగర్ ఎక్కడైతే ఉంటుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడ లేదు. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. అంటే ఒక్కొక్క పార్ట్ని చెక్ చేసుకుంటే వీ కెన్ ఎలిమినేట్ ద రిమైనింగ్ ఆప్షన్స్ ఆల్సో. ఓకే, అంటే ఇక్కడ ఒక్కొక్క పార్ట్ చెక్ చేసుకుంటే ఫస్ట్ రెక్టాంగిల్ చెక్ చేసుకుంటే రెక్టాంగిల్ హారిజంటల్గా ఉంది, ఇక్కడ వర్టికల్. నెక్స్ట్ హారిజంటల్, నెక్స్ట్ ఏం రావాలి? వర్టికల్గా రావాలి. తర్వాత యారో మార్క్స్ ఇక్కడ 3 ఉన్నాయి. 3లో 2 యారో మార్క్స్ మాత్రమే నెక్స్ట్ ఫిగర్లో వచ్చాయి, ఒకటి ఎంటీ లైన్ వచ్చింది. ఇక్కడ 2 యారో మార్క్స్ ఉన్నాయి అంటే ఒకటి యారో రావాలి, ఒకటి ఎంటీగా రావాలి. అలా తీసుకుంటే కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ ఇలా ఉన్నటువంటి యారో ఇలా అయింది నెక్స్ట్ ఫిగర్లో అంటే 45 degrees యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అయింది. సో అదేవిధంగా ఈ ఫిగర్లో ఉన్నటువంటి యారో కూడా 45 degrees యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అవుతే మనకి ఏ ఆన్సర్ వస్తుందో అది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫైండ్ ద ఆడ్ ఆర్ వర్డ్ ఆర్ నంబర్ పేర్ ఆర్ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. వాట్ విల్ బి యువర్ ఆన్సర్? సి 169, 289, 196 ఇవన్నీ కూడా స్క్వేర్ వాల్యూస్ ఎక్సెప్ట్ ఆప్షన్ బి. ఆప్షన్ బి మాత్రం ఇట్స్ నాట్ ఏ స్క్వేర్ వాల్యూ 120. ఓకే, సో దాట్ 120 is a perfect answer in this 12th question. And next one, find the odd or word or number pair or figure from the given alternatives. 58 13, 69 14, 97 16, 78 15. జనరల్గా మనకి ఇలాంటివి ఇచ్చినప్పుడు అవి మల్టిపుల్ అవుతాయా, డివిజిబుల్ అవుతాయా, అవి మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. సో ఇక్కడ ఏదైనా మల్టిపుల్ కానీ డివిజిబుల్ కానీ అవుతాయా? వాటితో ఏది అవ్వదు. సో అవ్వనప్పుడు మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలి? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే డిఫరెన్స్ ఏమవుతుందండి? ఇట్ ఈజ్ 45 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది? ఇట్ ఈజ్ అ 5, ఇట్ ఈజ్ అ 55 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇట్ ఈజ్ అ 1 అండ్ 81 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇట్ ఈజ్ అ 3 అండ్ 63 అవుతుంది. ఎక్కడ కూడా మనకి సిమిలర్గా రాలేదు, అంటే ఇక్కడ కూడా మనకి డిఫరెన్స్ అనేది మ్యాచ్ అవ్వడం లేదు. ఓకే, లీవ్ ఇట్. తర్వాత ఇంకా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 5 + 8 ఇవి రెండు యాడ్ చేయండి. సపోజ్ 5 + 8 ఈజ్ అ 13. ఓకే, 6 + 9 14 కాదు. 9 + 6, so 9 + 7 it is a 16 perfect. 7 + 8 is a 15 perfect. ఇక్కడ కూడా వీటి యొక్క అడిషన్ ఇది కూడా పర్ఫెక్ట్. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆడ్ వన్, డిఫరెంట్ వన్. కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. బి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది గైస్. నెక్స్ట్ వన్, find the odd or
వర్డ్ ఆర్ నంబర్ పేర్ ఆర్ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ ఇచ్చిన వాటిలలో డిఫరెంట్గా ఉంది ఏంటి? ఖచ్చితంగా ఇట్ ఈస్ ఆప్షన్ బి మాత్రమే. ఎందుకు? ప్రతి పార్ట్ కూడా ఇట్ ఈస్ అ సింగిల్ ఫిగర్. ఏ కానీ, సి కానీ, డి కానీ ఇట్ ఈస్ టోటల్లీ సింగిల్ ఫిగర్. ఓకే, సింగిల్ పార్ట్ ఉంది. బట్ ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో 2 పార్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దాట్ ఆప్షన్ బి అనేది డిఫరెంట్ వన్ అవుతుంది. దట్ ఈస్ ద ఆడ్ వన్. అండ్ దాంతోపాటు find the odd or word or number pair or figure or from the given alternatives. Rhombus, parallelogram and triangle, pyramid. సో ఇందులో డిఫరెంట్ ఏంటి? రాంబస్ ఇది ఏ విధంగా ఉంటుంది, ప్యారలలోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, పిరమిడ్ ఎలా ఉంటుంది. ఓకే, సో అవన్నింటిలలో డిఫరెంట్గా కన్సిడర్ చేస్తే రాంబస్ ఇట్ ఈస్ అ 2D ఫిగర్, parallelogram it is a 2D figure, triangle is a 2D figure. Okay, so pyramid is a 3D figure. pyramid antene it is a 3D. so kabatti kachithanga it is option D is a perfect answer avutundi ikkada 15th question ki. And next 16th one, see guys, IBPS RRB batch start avutundandi. సో కాబట్టి ఎవరైతే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ బ్యాచ్లో జాయిన్ అవుతారో Y212 అనే కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి వీలైనంత త్వరగా. నౌ ఇక్కడ ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద క్లాసెస్ గివెన్ బిలో అన్నారు. స్టూడెంట్, హిస్టరీ, జియోగ్రఫీ. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. స్టూడెంట్ అనేటువంటి వర్డ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు పర్సన్, ఒక పర్సన్ అవుతుంది. హిస్టరీ అనేది ఒక సబ్జెక్ట్, జియోగ్రఫీ అనేది కూడా ఒక సబ్జెక్ట్. సార్ ఒక పర్సన్కి హిస్టరీకి ఎలా రిలేట్ చేయగలము అనేటువంటి డౌట్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి రిలేషన్స్కి సంబంధించినటువంటి వర్డ్సే ఇస్తారు. స్టూడెంట్ సమ్ స్టూడెంట్స్ రీడ్ హిస్టరీ, సమ్ స్టూడెంట్స్ రీడ్ జియోగ్రఫీ, అలా కన్సిడర్ చేసుకోవాలి. బోత్ ఆర్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ తగ్గట్టుగా స్టూడెంట్ అనేటువంటి వర్డ్ ఇచ్చారు. సో కాబట్టి సమ్ స్టూడెంట్స్ హిస్టరీ చదువుతారు, సమ్ స్టూడెంట్స్ జియోగ్రఫీ చదువుతారు. హిస్టరీ, జియోగ్రఫీ అనేవి సపరేట్. సో కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. మధ్యలోది స్టూడెంట్ అవుతుంది, దిస్ ఈజ్ అ హిస్టరీ అవుతుంది, అండ్ దిస్ ఈజ్ జియోగ్రఫీ అవుతుంది. ఇట్ ఈస్ అ డి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, in the given figure the circle stands for intelligent. Okay, fine. Square for hard working. This is hard working. And next one, triangle is a postgraduate. This is PG, postgraduate. And the rectangle for loyal employee. Okay, this is loyal employee. Study the figure and indicate the number which represents postgraduate employee. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీ అంటే ట్రయాంగిల్లో ఉండాలి. హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్, హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్ బట్ నాట్ లోయల్. అంటే ఈ ట్రయాంగిల్లో, ఈ రెక్టాంగిల్లో ఉండకూడదు, కానీ స్క్వేర్లో, సర్కిల్లో, ఈ ట్రయాంగిల్లో ఉండాలి. ఈ 3 పార్ట్స్కి సంబంధించి ఎక్కడ ఉంది? ఇట్ ఈజ్ ఇండికేటింగ్ దిస్ 11 స్క్వేర్లో ఉంది, సర్కిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు రెక్టాంగిల్. సో కాబట్టి ఇట్ ఈస్ 11 ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెన్ నాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్. కెన్ నాట్ బి. ఓకే, రిలేషన్ RELATIO, రిలేషన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. పిక్చర్ PITCURE, పిక్చర్ కూడా ఫామ్ అవుతుంది. క్యాప్చర్ CAPTURE, క్యాప్చర్ కూడా ఫామ్ అవుతుంది. టాబ్యులేషన్. ఓకే, సో రీక్యాపిటులేషన్లో బి అనేటువంటి లెటర్ ఉండదు. సో కాబట్టి డైరెక్ట్లీ we can go with that option D.
సో మనకి ఖచ్చితంగా క్వశ్చన్లో క్యాన్ బి ఇస్తున్నారా, కెన్ నాట్ బి ఇస్తున్నారా అనేటువంటిది క్లియర్గా చెక్ చేసుకుని ఆన్సర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్ అన్నారు అంటే ఒకరికొకరు బ్రదర్ అవుతారు. ఓకే, సో అంటే ఖచ్చితంగా ఏ ఈజ్ అ మేల్, బి ఈజ్ ఆల్సో మేల్. సి అండ్ డి ఆర్ సిస్టర్స్. ఏస్ సన్ ఈజ్ డి, ఏస్ వాళ్ళ సన్ ఈజ్ అ డి అంట. సి అండ్ డి సిస్టర్స్ అంట. ఏస్ సన్ ఈజ్ డీస్ బ్రదర్. ఓకే సారీ, ఏస్ సన్ ఈజ్ అ డీస్ బ్రదర్ అంట. ఏ వల్ల సన్ డికి బ్రదర్ అంట. అంటే అప్పుడు డి అండ్ సి ఏమవుతారు, సిస్టర్స్, సపరేట్ అవుతారు ఇలా. ఓకేనా. దెన్ హౌ ఇస్ బి రిలేటెడ్ టు సి, బి రిలేటెడ్ టు సి, బి ఏమవుతారు. సో ఇట్ ఈస్ అ బి, వీ కెన్ గో విత్ దట్ అంకల్. సో ఇక్కడ ఈ పర్సన్ డి అండ్ సి వచ్చేసి ఏకి చిల్డ్రన్ అవుతారు. ఏ వల్ల బ్రదర్ బి కాబట్టి సో ఫాదర్స్ బ్రదర్ ఈజ్ అ అంకల్ ఈజ్ ఆన్సర్. ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, 20th క్వశ్చన్. ఈ 20th క్వశ్చన్లో ఇఫ్ ప్లస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, into stands for addition, minus stands for multiplication, division stands for subtraction. Here we should apply in every option ఖచ్చితంగా. సో ఇక్కడ 5 divide means -3, into means +2, minus means into 4, plus means divided by 8 equals to 0 అంట. సో ఇక్కడ 4 2s are 2 2s are total cancel, 5 minus 3, it is not 0. So first option is wrong. Second option, 5 plus means it is a divided by 3. సో ఖచ్చితంగా 5 divided by 3 into అంటే +2 ఉంది. ఇక్కడ చూడండి 5 divided by 3 అంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది. ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 4. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, ఆప్షన్ సి చూడండి, 5 minus means into 3, plus means divided by 2, into means plus 4. ఇక్కడ కూడా చూడండి 15/2 it is 7.5 అవుతుంది, ప్లస్ 4 సంథింగ్, డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ దట్ ఫ్రాక్షన్ వాల్యూ ఇక్కడ కూడా. అంటే ఆప్షన్ డీనే ఆన్సర్ అవుతుంది. మరి ఆప్షన్ డీలో ఆన్సర్ కరెక్ట్ అవుతుందా లేదా చేద్దాం. 5 into means it's a +3, plus means it's a divided by 2. 5 into 3, into means plus means divided by 2, minus means into 4. yes, ఇక్కడ మల్టిపుల్ విత్ అనదర్ నెంబర్ ఉంది, అండ్ ఇంటూ మీన్స్ +8. 2 2s are 4, ఓకే, 3 2s are 6, 6 plus 5 plus 8, it is a 14 plus 5 is a 19. Perfect, it is option D. Next one, select the related letter or word or number from the given alternatives. BDGH, OQTU ఉంది. సో ఇక్కడ మనకి ఏదైనా లెటర్ దేనికైనా దగ్గరలో ఉందా అండి? బీకి దగ్గరలో ఉన్నటువంటి లెటర్ ఏమీ లేదు, డీకి ఏమీ లేదు, జీకి లేదు, హెచ్కి లేదు. ఏ ఒక్క లెటర్ కూడా ఏ ఇచ్చినటువంటి కోడ్కి దగ్గరలో లేవు. అప్పుడు ఏం చేయాలి? పొజిషన్స్ తీసుకోవాలి. సో ఇట్ ఈజ్ 2, ఇట్ ఈజ్ అ 4, ఇట్ ఈజ్ అ 7, ఇట్ ఈజ్ అ 8, అండ్ దిస్ ఈజ్ 15, దిస్ ఈజ్ 17, 20, 21. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అండి? +13 డిఫరెన్స్. ఫ్రమ్ హియర్ టు హియర్ డిఫరెన్స్ +13 డిఫరెన్స్. ఇక్కడ నుండి ఇక్కడికి +13 డిఫరెన్స్. ఫ్రమ్ హియర్ టు హియర్ +13 ఈజ్ అ డిఫరెన్స్. ఓకే, అంటే +13 అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ మొత్తము కూడా డిఫరెంట్గా ఉంది. సో ఎఫ్ ఈజ్ అ 6, 6 + 13 ఇట్ ఈజ్ అ 19. 19 అంటే ఏమొస్తుంది? ఎస్ ఆన్సర్ వస్తుంది స్టార్టింగ్లో. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. సో మనకి ఈ +13 కానీ అంటే ఒక 2-3 డిఫరెన్స్ ఉంటే మనకి లెటర్ టు లెటర్ ఐడెంటిఫై చేయడం సింపుల్. బట్ ఒక +6 ఉన్నటువంటి +6 తర్వాత ఉన్నటువంటి నెంబర్స్ డిఫరెన్స్ అనేవి ఐడెంటిఫై చేయడం కొంచెం
అంటే టైం టేకింగ్. సో కాబట్టి ట్రై టు రిమెంబర్ ద పొజిషన్స్ ఆఫ్ ద లెటర్స్, దెన్ go with that, take the difference between that. Next, 16, 4. Obviously square root of 16 is the 4, square root of 9 is 3, it is not there. Okay, so guys, ఈ ఆన్సర్ని ఐఎమ్ గివింగ్ యూ హోంవర్క్. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి వీడియో కింద. సో మీకు ఏ ఆన్సర్ వస్తుంది. జనరల్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు చాలా సింపుల్గా, బట్ ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ లేదు, మరి ఎలా కన్సిడర్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. నౌ ఏ rat runs 20 meters towards east. Okay, 20 meters towards east and turn to right and 10, ఇక్కడ నుంచి ఒక 10 meters వచ్చింది, 10 feet, and turns to right and runs 9, ఇక్కడ నుంచి రైట్ సైడ్ 9, and again turns left and 5, ఇక్కడ నుంచి లెఫ్ట్కి టర్న్ అయ్యి ఒక 5 వెళ్ళారు, and then turn left and 12 meters, ఇక్కడ నుండి ఇక్కడికి 9 అంటే ఇంకొక 3, అంటే ఎగ్జాక్ట్గా ఇది 9 అవుతుంది, ఇది 3 అవుతుంది, టోటల్గా ఇట్ ఈస్ 12. ఓకేనా, ఈ పాయింట్కి వచ్చారు. అండ్ ఫైనల్ టర్న్స్ లెఫ్ట్ అండ్ 6. సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీగా 5 అవుతుంది, 6 కాబట్టి 1 మోర్. సో ఈ పాయింట్, దిస్ ఇస్ 1. Now which direction that rat is facing? Which direction is rat is facing? That rat is facing towards north. మనకు ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్కి వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ ఎలా చేయాలో మీకు తెలుసు, ఆల్రెడీ సెషన్స్లో కూడా డిస్కస్ చేసాం. ఫస్ట్ ఏ డైరెక్షన్లో వెళ్ళారు, ఈస్ట్కి వెళ్ళారు, తర్వాత రైట్ సైడ్ అంటే సౌత్కి తిరిగారు, మళ్ళీ రైట్ సైడ్ అంటే ఏ విధంగా వెస్ట్కి టర్న్ అయ్యారు, మళ్ళీ సౌత్కి టర్న్ అయ్యారు, మళ్ళీ ఈస్ట్కి టర్న్ అయ్యారు, ఇక్కడ నుండి నార్త్కి టర్న్ అయ్యారు. సో ఇక్కడ ఈస్ట్ వెస్ట్, ఓకేనా, ఈస్ట్ వెస్ట్ క్యాన్సల్, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గెట్ క్యాన్సల్, ఫస్ట్ ఈస్ట్కి వెళ్ళారు, తర్వాత సౌత్కి, తర్వాత వెస్ట్కి, తర్వాత మళ్ళీ సౌత్కి, తర్వాత ఈస్ట్కి, తర్వాత మళ్ళీ ఫైనల్లీ హీ ఈస్ ఫేసింగ్ నార్త్ కదా, ఈస్ట్ 1 2 ఈస్ట్ ఉన్నాయి, 1 వెస్ట్ ఉంది, సో ఒక ఈస్ట్ వస్తుంది, అండ్ 2 సౌత్ ఉన్నాయి, ఒక నార్త్ ఉంది, సో గెట్ క్యాన్సల్. అండ్ ఐ థింక్ ఎక్కడ మిస్ అయ్యాము. ఫైనల్లీ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఖచ్చితంగా పెన్ అండ్ పేపర్ చేయకుండా మనం చేయొచ్చు. ఒకసారి మనకి లాస్ట్ సెషన్లో జరిగినటువంటి సెషన్ చూడండి, సో యూ విల్ గెట్ ద క్లారిటీ. ఓకే, fine. So the 4 positions of a dice are given below. Which number is 1? The face opposite to 6. 6 కి ఆపోజిట్ ఏమొస్తుంది? 6 కి ఆపోజిట్ అంటే మనకి ఇక్కడ 3 2 ఉంది. ఎక్కడైనా 3 2 ఉందా? లేదు. బట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 2 కామన్, సో కాబట్టి 6 ఆపోజిట్ టు 1 అవుతుంది, 3 ఆపోజిట్ టు 4 అవుతుంది. సో 6 ఆపోజిట్ టు 1, 3 ఆపోజిట్ టు 4, ఆబ్వియస్లీ 2 ఆపోజిట్ టు 5. ఇవి కూడా మనకి ఏ డయాగ్రామ్లో కూడా పక్క పక్కన రావు. సో 6కి ఆపోజిట్ 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. నౌ which one set of letters when sequentially placed at the gaps in the given letter series shall complete it? హియర్ జనరల్గా మనకి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి కౌంట్ చేసుకుంటాం ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఉంది. సో 17 అంటే ఖచ్చితంగా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయలేము. సో కాబట్టి దానికంటే ముందు ఉన్నటువంటి 16 అనేటువంటి నెంబర్కి తీసుకుంటే 4 4గా డివైడ్ చేసుకుంటాం. 1 2 3 1 2 3 1 2 4 కదా, why I am taking 3, 1 2 3 4 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 1 2 3 4 ఒకటి మిగిలిపోద్ది. MNON OPQO PQRS చూడండి, అక్కడ ఒక
మనకైతే ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఆన్సర్ సాటిస్ఫై అవ్వడం లేదు. ఇలాంటి ప్యాటర్న్ కూడా రిపీటెడ్గా రావడం లేదు. ఇక్కడ మీరు ఒకటి చెక్ చేసుకుంటే ఎంఎన్ తర్వాత ఓ సీక్వెన్స్ చెక్ చేసుకోండి. ఎంఎన్ఓ ఎన్ఓపిక్యూ ఓపిక్యూఆర్ఎస్ చూడండి, ఎంఎన్ఓ ఎన్ఓపిక్యూ నెక్స్ట్ ఓపిక్యూఆర్, ఇక్కడ ఎం, తర్వాత ఇక్కడ స్టార్టింగ్ విత్ ఎన్ స్టార్టింగ్ విత్ ఓ, నెక్స్ట్ స్టార్టింగ్ ఏం రావాలి, పి రావాలి, ఎంఎన్ఓపి. సో ఇక్కడ పిక్యూఆర్ఎస్టి ఆన్సర్ అవుతుంది. సో పిక్యూఆర్ఎస్టి, ఇట్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే గైస్, సో ఇట్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఏ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ కట్ యాజ్ షోన్ బిలో. ఇక్కడ ఇచ్చిన విధంగా ఇదండి పేపర్ షేప్, దీన్ని కిందికి ఫోల్డ్ చేశారు, అంటే బాటమ్కి ఫోల్డ్ చేశారు. తర్వాత మళ్ళీ ఒక ట్రయాంగిల్ షేప్లో పైనుండి కిందికి ఫోల్డ్ చేశారు. ఇందులో మళ్ళీ ఇటు నుంచి ఇటు ఒక ఫోల్డ్ చేశారు, అంటే ఇక్కడ ఒక 2 సర్కిల్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ 2 సర్కిల్స్ వస్తాయి, పైకి ఓపెన్ చేస్తే ఇక్కడ 2 సర్కిల్స్, ఇటు 2 సర్కిల్స్ వస్తాయి. అంటే కింద ఎన్ని సర్కిల్స్ వస్తాయి, 8 సర్కిల్స్ వస్తాయి. ఓకేనా, పైకి ఓపెన్ చేస్తే పైన కూడా మనకి 8 సర్కిల్స్ అనేవి రావడం జరుగుతుంది. క్లియర్, టోటల్గా ఎన్ని రావాలి మనకి, 16 రావాలి. బట్ ఇలా నిలువుగా ఉండవు, మనకి మధ్యలో కూడా వస్తాయి కదా, మధ్యలో కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఏ అండ్ బి అనేవి మనం తీసుకోలేము. ఓకేనా, అండ్ ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా మిడిల్లో డివైడ్ చేసుకుంటే, ఓకే, సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్ అంటే సర్కిల్స్ పైన వస్తుంది మిడిల్ పార్ట్. సో మిడిల్ పార్ట్ అనేది సర్కిల్స్ పైన రావడానికి ఛాన్స్ లేదు కదా. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ఆప్షన్ డిఏ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ ఆప్షన్ డి ఈజ్ అ పర్ఫెక్ట్ వన్. నౌ from the given answer figures select the one in which the question figure is hidden. ఏ ఫిగర్లో హిడెన్ దాగి ఉంది. సో మీరు చెక్ చేసుకున్నట్లయితే ట్రయాంగిల్ పైన ఒక ట్రయాంగిల్ రావాలి. సో ఇక్కడ ట్రయాంగిల్ ఉంది బట్ ఇక్కడ లేదు. సో హియర్ ఈజ్ ఆల్సో నో. నౌ క్రింద ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలి. సో బట్ హియర్ ఆప్షన్ బి ఈజ్ ద సెకండ్ వన్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే, అండ్ 28th క్వశ్చన్, బాల్. సో మ్యాట్రిక్స్లో బాల్కి కోడ్ 3030, ఇట్ ఈస్ ఎన్ అవుతుంది, ఇట్ ఈస్ రాంగ్. 21, ఇట్ ఈస్ 21. ఓకే, 12 చెక్ చేసుకోండి ఒకసారి, 12 డి ఉంది, అంటే 12 కూడా రాంగ్. సో ఇక్కడ 7 and 8, 7-8లో లాస్ట్లో మనకి ఏం రావాలి, ఎల్ రావాలి. బట్ ఇక్కడ 7-8 ఏమొస్తుంది, ఏ వస్తుంది. సో కాబట్టి బి కూడా రాంగ్. ఖచ్చితంగా ఇట్ ఈస్ ఆప్షన్ సి ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ అండ్ క్లర్క్ బ్యాచ్, ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి, ఐబిపిఎస్ ఆర్ఆర్బి అసిస్టెంట్ ఆర్ క్లర్క్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సపరేట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము మనం 28th జూన్ నుండి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి కూడా యూజ్ అయ్యే విధంగా ఈ బ్యాచ్ అనేది మీకు ఉండబోతుంది. సో కాబట్టి ఎవరైతే ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ అండ్ క్లర్క్కి అప్లై చేయని వాళ్ళు ఉన్నారో వీలైనంత త్వరగా అప్లై చేసి అండ్ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఈరోజు మీకు మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. సో మీరు కనుక ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అంటే Y212 అనేటువంటి ప్రోమో కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఈ ప్రోడక్ట్కి కేవలం 1495 రూపీస్ మాత్రమే మీరు ఈ ప్రోడక్ట్కి పొందవచ్చు. సో మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవాలనుకుంటే 6000 ప్లస్ ఉంది. బట్ ఈ Y212 అనేటువంటి ప్రోమో కోడ్ అడ్డా 247 యాప్లో కానీ వెబ్సైట్లో కానీ మీరు పర్చేస్ చేస్తే 1495 రూపీస్కి మాత్రమే మీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకోండి. దీంతోపాటు స్పెషల్ రీజనింగ్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, రన్ అవుతుంది. అండ్ దీంతోపాటు అదేవిధంగా మ్యాథ్స్ బ్యాచ్ కూడా ఉంది. Y212 అనేటువంటి కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు ఈ బ్యాచెస్ రీజనింగ్ బ్యాచ్ వచ్చేసి 670 రూపీస్కి, మ్యాథ్స్ బ్యాచ్ వచ్చేసి 714 రూపీస్కి మాత్రమే మీరు ఈ ప్రొడక్ట్స్ ఇప్పుడు పొందవచ్చు. వీటితో పాటు
ఎస్బీఐ క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఎవరైతే ఎస్బీఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇంకా, సో ఈ బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వండి. కేవలం 1539 రూపీస్ మాత్రమే మీరు పొందవచ్చు ఇప్పుడు కనుక మీరు Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేయడం వల్ల. దీంతో పాటు ఏపీఎస్ఐఎన్ కానిస్టేబుల్ బ్యాచ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్గా కాకుండా ఓన్లీ ఒకే బ్యాచ్లోనే 2 ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేసి జాయిన్ అయినట్లయితే కేవలం 1099 రూపీస్కి మాత్రమే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి కూడా యూజ్ అయ్యే విధంగా మీకు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది కూడా మీకు ఈ బ్యాచ్ అవైలబుల్గా ఉంది. ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో సో జాయిన్ ఇన్ దిస్ బ్యాచ్ అండ్ యూజ్ Y212 అండ్ గెట్ దిస్ ఎస్ఎస్సి జీడీ కేవలం 1033 మాత్రమే. ఓకేనా? అండ్ దీంతో పాటు ఏపీపీఎస్సి గ్రూప్ 2 కావచ్చు, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 అవ్వచ్చు, రెండు కూడా మీకు ఇండివిజువల్గా 1814 రూపీస్కి మాత్రమే 1800 రూపాయలకు మాత్రమే గ్రూప్ 2 బ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేసి వీలైనంత త్వరగా ఈరోజే పర్చేస్ చేసుకోండి. మంచి డిస్కౌంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని ప్రొడక్ట్స్ రావాలి అనుకుంటే మెగా ప్యాక్ పర్చేస్ చేసుకోండి. ఈ మెగా ప్యాక్లో 2021వ సంవత్సరంలో స్టార్ట్ చేసే ప్రతి బ్యాచ్ కూడా మీరు చూసుకోవచ్చు మళ్ళీ పే చేయకుండా. అంటే ఒకేసారి కనుక మీరు 2617 రూపీస్ Y212 అనే ప్రోమో కోడ్ యూజ్ చేసి జాయిన్ అయినట్లయితే కేవలం 2617 రూపీస్ మాత్రమే మీరు పొందవచ్చు. అండ్ అది కూడా అన్ని లైవ్ క్లాసెస్, లైవ్ తర్వాత మీకు రికార్డెడ్ లైవ్ క్లాసులు అన్నీ వస్తాయి. టెస్ట్ సిరీస్లు, ఇండివిజువల్ సబ్జెక్ట్ బ్యాచెస్, వీడియో కోర్సెస్, రివిజన్ బ్యాచెస్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ బ్యాచెస్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. సో కాబట్టి అడ్డా 247 యాప్ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఇంకా అడ్డా 247 యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ నుండి ఈ ప్రోడక్ట్ కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారని అనౌన్స్మెంట్ ఎప్పుడూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్సి బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ ఎప్పుడూ కంటిన్యూస్గా రెగ్యులర్గానే ఉంటాయి. సో కాబట్టి మీ ప్రిపరేషన్ ఇంకా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో సో ఈ మెగా ప్యాక్ కనుక తీసుకున్నట్లయితే కేవలం 2600 రూపాయలకి సో ఖచ్చితంగా రాబోయేటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఈరోజు సెషన్. సో hope you enjoy this session and ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అండ్ యూస్ కోడ్ Y212 ఫర్ గెట్ ద డిస్కౌంట్. అండ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అదేవిధంగా Y212 అనే ప్రోమో కోడ్ యూస్ చేసి అడ్డా 247లో జాయిన్ అవ్వండి ఐబీపీఎస్ బ్యాచ్లో. ఓకే, సో దిస్ ఈజ్ ద సెషన్ టుడే అండ్ రేపు నెక్స్ట్ సెషన్లో లైవ్ వస్తుంది. సో ప్రతిరోజు 11 o'clockకి మార్నింగ్ 11 o'clockకి మీకు లైవ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైవ్కి అటెండ్ అవ్వండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.